సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నా వారికి గుర్తింపు దక్కదు. మరికొందరు మాత్రం ఒక్క డైలాగుతో తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటారు. అలా ఆ ఒక్క డైలాగుతోనే తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు కుర్చీ తాత అలియాస్ షేక్ అహ్మద్ పాషా. ఈయన ఎంతలా ఫేమస్ అయ్యారంటే ఆయన డైలాగ్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలో కుర్చీ తాత డైలాగును పెట్టే అంత. ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఆయన పేరు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మహేష్ మూవీలో ఈయన డైలాగ్ ఉపయోగించిన తర్వాత ఈయనకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ తర్వాత కుర్చీ తాత సెలబ్రిటీ అయిపోయాడు. గుంటూరు కారం మూవీలోని సాంగ్ లో ఆ డైలాగ్ ని వాడిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చి తాతను పిలిపించి మరీ ఆర్థిక సాయం అందించారు. గుంటూరు కారంలో వచ్చిన ఈ పాటతో కూడా కుర్చీ తాత మరింత ఫేమస్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆయన తాజాగా అరెస్టు కావడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఎవరు ఈ అసలీ కుర్చీ తాత? ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద కుర్చీ తాత ఉండేవాడు. అయితే ఓసారి ఓ యూట్యూబ్ ఛానల్ అతన్ని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఈయన తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆ యూట్యూబ్ ఛానల్కు వివరించారు. ఒకసారి తన భార్య అలిగి పుట్టింటికి వెళ్తే ఆమెను తిరిగి తీసుకువచ్చేందుకు అత్తారింటికి వెళ్లానని షేక్ అహ్మద్ పాషా చెప్పాడు. అయితే అతని బామ్మర్దులు కత్తులు తీసుకుని మీదకు రావటంతోనే పక్కనే ఉన్న ఇనుప కుర్చీని మడతపెట్టి మెడలు విరిగిపోయాయంటూ తెలిపారు. దీంతో ఆయన చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీమ్స్ ఇలా ఎక్కడ చూసినా కుర్చీ తాతనే కనిపించేవారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు కుర్చీ తాత. దీంతో కుర్చీ తాతను ఇంటర్వ్యూస్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువయ్యాయి. ఒకానొక సమయంలో కుర్చీ తాత పొలిటీషియన్స్ ని దారుణంగా తిట్టారు. కేసీఆర్, పవన్ కళ్యాణ్, కేటీఆర్ లాంటి వారిని బండబూతులు తిట్టారు. దీంతో అతనికి కొంతమంది శత్రువులు ఏర్పడి వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు దాడులు కూడా చేశారు. ఓసారి కుర్చీ తాత అనూహ్యంగా కిడ్నాప్ అయ్యాడు. అతని భార్య ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈయన మిస్సింగ్ అన్నట్టు ప్రచారం చేయడంతో చివరికి ఆయన ఆచూకీ తెలిసింది. అయితే గుంటూరు కారంలో ఈయన ఫేమస్ డైలాగ్ అయిన కుర్చీని మడతపెట్టి వాడటంతో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది ఈయనకు. ఈ డైలాగ్ చెప్పినందుకు కుర్చీ తాతకు చిత్ర యూనిట్ ₹1,00,000 పారితోషికం ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వైజాగ్ సత్య అనే వ్యక్తి కుర్చీ తాతను స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరకు తీసుకెళ్లి ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నాడు. అయితే ఆ డబ్బులు తానే కాజేశానని, కుర్చీ తాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ వైజాగ్ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను, స్వాతినాయుణ్ణి బూతులు తిడుతూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడని, వైజాగ్ సత్య కనిపిస్తే నరికేస్తానంటూ కామెంట్ చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే తమన్ను కలిసినట్టుగానే మహేష్ బాబు అపాయింట్మెంట్ కూడా ఇప్పించారంటూ కుర్చీ తాత పట్టుబట్టాడట. అయితే అది తన వల్ల కాదంటూ వైజాగ్ సత్య స్పష్టంగా చెప్పేయటంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయట. ఇక అప్పటి నుంచి యూట్యూబ్లో తనపై కాలాపాషా బూతులు మొదలుపెట్టాడంటున్నాడు సత్య. వైజాగ్ సత్య, స్వాతినాయుడు ఫిర్యాదు చేశారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద కుర్చీ తాతను అరెస్ట్ చేశారు. వైజాగ్ సత్య ఫిర్యాదుతో కుర్చీ తాత అరెస్ట్ అంటూ వార్తలు రావడంతో అసలు ఎవరీ వైజాగ్ సత్య అని డౌట్ వచ్చింది కదా. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఉప్పల్ బాలు, అగ్గిపెట్టె మచ్చ, గుంటి నాగరాజు, స్వాతినాయుడు వంటి వాళ్లతో పరిచయాలు పెంచుకొని వారికి కోఆర్డినేటర్ గా పనిచేస్తుంటాడు. అంటే ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ లో ఉప్పల్ బాలు కానీ, అగ్గిపెట్టి మచ్చాని కానీ, లేదా తన కాంటాక్ట్ లో ఉన్న సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారు కానీ కావాలంటే ఈ వైజాగ్ సత్య అనే వ్యక్తిని మొదటగా సంప్రదించే విధంగా చేసుకున్నాడు. అంటే వీరి డేట్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో చూసుకునేది ఈయనే అన్నమాట. ఈ క్రమంలోనే కుర్చీ తాత ఫేమస్ కావటం, ఈయనతో పాటు వైజాగ్ సత్య పరిచయం పెంచుకోవడం జరిగింది. కుర్చీ తాత వైజాగ్ సత్యను కలవకముందు చాలా అధ్వాన స్థితిలో ఉండేవాడు. రోడ్లపై తిరుగుతూ మద్యానికి బానిసై ఎవరైనా ఇచ్చిన డబ్బుతో నిత్యం మద్యం మత్తులో తూగుతూ ఉండేవాడు. దీంతో కుర్చీ తాతను చేరదీసి మంచిగా బట్టలు అవి ఇప్పించాడట వైజాగ్ సత్య. ఆ తర్వాత తమన్ నుంచి ఫోన్ రావటం, కుర్చీ తాత డైలాగుని ఆ సాంగులో వాడుకోవటం జరిగింది. ఆ డైలాగును వాడుకున్నందుకు గాను పారితోషికంగా ₹11,000 మాత్రమే ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ₹20,000 ఇచ్చారు. వీటిల్లో ₹9,000 తాతకు బట్టలు, సూట్ కొనడానికి ఖర్చు చేశారట. మిగిలిన డబ్బులు తాతకు టీబీ ఉండటంతో అందుకు గాను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారట. ఇదిలా ఉండగా పాట బాగా ఫేమస్ అవటంతో నా డైలాగ్ని మహేష్ బాబు యూజ్ చేసుకున్నారు కాబట్టి నాకు మహేష్ బాబు ఇళ్లు కొని ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడట కుర్చీ తాత. అయితే తాత వైఖరి నచ్చిన వైజాగ్ సత్య
మహేష్ బాబు గురించి మాట్లాడొద్దు అని వారించారట. దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో తన పాపులారిటీని ఉపయోగించుకుని వైజాగ్ సత్య లక్షల డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ నన్ను పట్టించుకోవటం లేదంటూ తనను చంపేస్తా, నరికేస్తా అని వార్నింగ్స్ ఇస్తూ ఇంటర్వ్యూస్లలో చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో కుర్చీ తాత తనను కించపరుస్తున్నాడని, బెదిరిస్తున్నాడని వైజాగ్ సత్య కేసు పెట్టడం, పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా కుర్చీ తాత తన అరెస్టుకు గల కారణాలను స్వయంగా వెల్లడించారు. ఓ ప్రముఖ ఛానల్ తనకు మద్యం తాగించి వైజాగ్ సత్య గురించి కావాలనే అలా మాట్లాడించారని కుర్చీ తాత అన్నారు. ఆ ఛానల్ వాళ్లు నాకు మద్యం తాగించి అన్యాయంగా వైజాగ్ సత్యను కించపరిచే విధంగా మాట్లాడించారు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలుగా ఆదుకున్నాడు. అతను చాలా మంచివాడు. అలాంటి వ్యక్తిని బ్లేమ్ చేసి మాట్లాడటం ధర్మం కాదు. అతనికి ఇతరులకు సాయం చేసే గుణం ఉంది. అతనితో నేను వైజాగ్ వెళుతున్నా, కొద్ది రోజులు అక్కడే రిలాక్స్ అయి వస్తా. వైజాగ్ సత్య చాలా మంచి మనిషి, దీన్ని ఎవరూ తప్పుపట్టకండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇష్యూపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అసలు కుర్చీ తాత ఓ తాగుబోతు అని, రోడ్లపై మతిస్థిమితం లేని వ్యక్తిగా తిరుగుతూ నిత్యం మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తిని ఫేమస్ చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. అప్పటి వరకు లేని పాపులారిటీ రావడంతో అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావటం లేదని, ఇటువంటి వారిని ఇంటర్వ్యూస్ తీసుకుని మరింత ఫేమస్ చేయకండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారో ఈ కాలాపాషా అలియాస్ కుర్చీ తాత గురించి మాకు కామెంట్ చేయండి.